ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితం ఇప్పుడే ఒక పెద్ద మార్పు దశలోకి ప్రవేశించింది. మీరు అనుభవిస్తున్న ఆ చిన్న చిన్న సంఘటనలు అవి సాధారణం కావు. అవి మీ భవిష్యత్తును మలిచే సంకేతాలు అని చెప్పాలి. 23, 24, 25 మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మారబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు మీ ముందుకు రాబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న తప్పు లేదా ఒక మంచి నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు అని గ్రహించండి. గ్రహస్థితి ప్రభావం. ఈ సమయంలో చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుండగా కుజుడు మీలో ధైర్యాన్ని పెంచుతున్నాడు. శనిదేవుడు మాత్రం మీకు ఒక పరీక్ష వేస్తున్నాడు, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అని. 23వ తేదీ మీ జీవితానికి ఒక సంకేతం. ఉదయం లేవగానే మీ మనసులో ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను మీరు సీరియస్గా తీసుకుంటే మీకు పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు మీరు చేసే పని మీ బాస్ లేదా మీ కస్టమర్కి చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు, లేదా ప్రమోషన్ గురించి ఒక హింట్ రావచ్చు. కానీ జాగ్రత్త, మీ మాటల్లో కొంచెం కఠినత ఉండవచ్చు. అది మీకు చిన్న సమస్య తీసుకురావచ్చు. సలహా: ఈరోజు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి. మీరు అనుకోని ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పాత బాకీలు గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది, లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే సాయంత్రానికి ఒక చిన్న ఆర్థిక లాభం కూడా ఉంటుంది. ప్రేమ, కుటుంబం. ఇది చాలా ముఖ్యమైన భాగం. మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, కానీ అదే సమయంలో ఒక మంచి బాండింగ్ కూడా పెరుగుతుంది. మీరు కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే ఈరోజు రిలేషన్షిప్ మరింత బలపడుతుంది అని చెప్పాలి. మీ మానసిక స్థితి. ఈరోజు మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ధ్యానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అని గ్రహించాలి. జాగ్రత్తలు. అవసరం లేని వాదనలు చేయవద్దు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శుభ సూచనలు. శుభ రంగు ఎరుపు. శుభ సంఖ్య 9. దేవుడి ఆశీర్వాదం కోసం హనుమాన్ ప్రార్థన చేయండి. 23వ తేదీ మీకు ఒక వార్నింగ్ మరియు ఆపర్చునిటీ వచ్చే రోజు అని చెప్పాలి. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తు అవుతుంది. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. 24వ తేదీ మీ జీవితాన్ని ఆశ్చర్యపరుస్తుంది. 25వ తేదీ మీరు ఊహించని మలుపు తీసుకువస్తుంది. వృశ్చిక రాశి వారికి 23వ తేదీ ఒక సంకేతం అయితే 24వ తేదీ ఒక వరం అని చెప్పాలి. ఈరోజు మీ జీవితంలో ఏదో ఒక మంచి విషయం ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అది మీకు ఎలా కనిపిస్తుందో మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. ఉదయం సూచన. ఈరోజు ఉదయం లేవగానే మీ మనసు చాలా లైట్గా ఉంటుంది. ఒక సంతోష భావన మీలో కనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది విశ్వం మీకు ఇస్తున్న పాజిటివ్ సిగ్నల్ అని చెప్పాలి. గ్రహ ప్రభావం. ఈరోజు చంద్రుడు మీకు అనుకూలంగా ఉండగా గురుగ్రహం మీపై దయ చూపిస్తున్నాడు. అంటే మీరు చేసే పనుల్లో ఆశీర్వాదం ఉంటుంది. శని ప్రభావం కొంచెం తగ్గుతుంది, అంటే నిన్నటి టెన్షన్ తగ్గిపోతుంది అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం. ఇది మీకు గోల్డెన్ టైం అని చెప్పాలి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ ఈరోజు మీకు కనిపించవచ్చు. ఉదాహరణకి కొత్త జాబ్ ఆఫర్, శాలరీలో పెరుగుదల, బిజినెస్లో కొత్త కొత్త ఆలోచనలు. కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఆ అవకాశం మీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. సలహా: ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి. ఈరోజు డబ్బు విషయంలో చాలా మంచి రోజు అని చెప్పాలి. అనుకోని ఇన్కమ్ రావచ్చు, పెండింగ్ అమౌంట్ తిరిగి రావచ్చు. కానీ అన్నెసెసరీ షాపింగ్ చేయవద్దు. అతి ఉత్సాహంతో ఎక్కువ ఖర్చు పెట్టవద్దు. ఈరోజు మీ జీవితం మీద శుభగ్రహాల కటాక్షం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి పరిణామాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈరోజు ఉదయం లేవగానే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతరంగంలో ఒక ఆనందపు తరంగం అలుముకుంటుంది. ఇది సాధారణము కాదు, ఇది గురుగ్రహం
అనుగ్రహం వల్ల కలిగే శుభసూచకం అని చెప్పాలి. గ్రహస్థితి ఫలితాలు. ఈరోజు చంద్రుడు అనుకూల స్థితిలో ఉండగా గురుగ్రహం మీపై దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. దీనివలన మీకు ధైర్యం, శాంతి, విజయ సాధన కలుగుతాయి. శని ప్రభావం కొంత తగ్గిపోవడం వలన ఇటీవలే ఎదురైన ఒత్తిడులు కూడా తగ్గుతాయి. ఉద్యోగం, వ్యాపార స్థితి. ఈరోజు మీకు ప్రయత్నాల ఫలితాలు కనబడే సమయం అని చెప్పాలి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్న వారి నుండి ప్రశంసలు పొందుతారు. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. వృత్తిలో పురోగతి సూచనలు కనిపిస్తున్నాయి. జ్యోతిష్య సలహా. ఈరోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే భవిష్యత్తులో గొప్ప స్థానం పొందగలరు అని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి. ఈరోజు ధనయోగం కలిగే అవకాశం ఉంది. ఆలస్యమైన ధనం తిరిగి పొందే శుభసూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కానీ అవసరం లేని ఖర్చులను నియంత్రించాలి. అధిక ఆశతో పెట్టుబడులు పెట్టకూడదు. కుటుంబ వాతావరణం. ఇంటిలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు కుటుంబ సభ్యుల పురోగతి, శుభకార్యాల ప్రారంభం ఉండే అవకాశం ఉంది. ఈరోజు శుభ సూచనలు. శుభ రంగు తెలుపు. శుభ సంఖ్య 6. ప్రార్థన. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా మేలు చేకూరుస్తుంది. 24వ తేదీ మీకు శుభప్రదమైన దినం. ఈరోజు తీసుకునే ఒక మంచి నిర్ణయం మీ భవిష్యత్తును స్థిరపరుస్తుంది అని గ్రహించండి. 25వ తేదీ విధిని మార్చే దినం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో అత్యంత ప్రభావశీలమైన రోజు ఈ 25వ తేదీ. ఇది సాధారణ రోజు కాదు. ఇది మీ జీవితంలో ఇది ఒక మలుపు దినం అని చెప్పాలి. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. మీరు ఇప్పటి వరకు చేసిన కర్మల ఫలితాలు ఈరోజు మీ ముందుకు రావడం ప్రారంభమవుతాయి. ఈరోజు ఉదయం మీ మనసులో కొంత ఆందోళన కనిపించవచ్చు. ఏదో జరగబోతుందనే భావన కలుగుతుంది. ఇది ఎందుకంటే శని ప్రభావం మరియు కుజ ప్రభావం కలిసి మీలో ఒక అంతర్గత ఉద్వేగాన్ని కలిగిస్తున్నాయి. గ్రహస్థితి విశ్లేషణ. ఈరోజు గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా ఉంది. కుజుడు మీ రాశికి అధిపతి కావడంతో మీలో ధైర్యం, నిర్ణయ శక్తి పెరుగుతుంది. అయితే శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. చంద్రుడు మీ భావోద్వేగాలను కదిలిస్తాడు. జ్యోతిష్య అర్థము. ఇది ఒక పరీక్ష సమయం. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు మీ వృత్తి జీవితంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా రావచ్చు. కానీ తొందరపడి స్పందిస్తే నష్టం చేకూరుతుంది. ఆవేశం మీ శత్రువుగా మారవచ్చు. కాబట్టి ఒక చిన్న సలహా. ఈరోజు ప్రతి మాట, ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి అని గ్రహించండి. ఆర్థిక పరిస్థితి. ఈరోజు డబ్బు విషయంలో ఒక అప్రత్యక్ష లాభము లేదా నష్టము కలగవచ్చు. అది పూర్తిగా మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభం చేకూరుతుంది. తొందరపడితే నష్టం చేకూరుతుంది. ఈ 3 రోజులు మీకు ఒక పాఠాన్ని నేర్పాయి. 23వ తేదీ ఒక హెచ్చరిక. 24వ తేదీ ఒక ఆశీర్వాదం. 25వ తేదీ నిర్ణయం. కానీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఈ 3 రోజులు ఎలా ప్రభావితం చూపిస్తాయి, మీరు ముందుకు ఎలా సాగాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 23, 24, 25 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీ కర్మ ఫలితాల ప్రత్యక్ష రూపాలు. ఇవి మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు అని చెప్పాలి. 23వ తేదీ మీకు ఒక హెచ్చరిక ఇచ్చింది, జాగ్రత్తగా ఉండాలి అని. 24వ తేదీ మీకు ఆశీర్వాదం ఇచ్చింది, మీ కృషికి ఫలితం ఉంటుంది అని. 25వ తేదీ మీ సహనాన్ని పరీక్షించింది, మీరు ఎంత స్థిరంగా ఉన్నారో అని. జ్యోతిష్య రహస్యం. ఈ 3 రోజులు కలిపి మీలోని 3 గుణాలను పరీక్షించాయి: ధైర్యం, సహనం, వివేకం. ఈ 3 రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు వచ్చే కొన్ని వారాల వరకు ప్రభావం చూపిస్తాయి. మీరు జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే విజయానికి మార్గం ప్రారంభమవుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, సంబంధాలు బలపడతాయి. కానీ మీరు ఆవేశముతో నిర్ణయాలు తీసుకుని ఉంటే కొన్ని చిన్న సమస్యలు ఎదురవుతాయి, ఆలస్యాలు సంభవిస్తాయి. గమనిక:
ఇది శాశ్వతం కాదు. మీరు మారితే పరిస్థితులు కూడా మారుతాయి అని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం సహనం, వివేకం. మీరు చేయవలసింది నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. మాటల్లో మృదుత్వం చూపాలి. తొందరపడకూడదు. ముఖ్యముగా ఈ రోజుల్లో నేర్చుకున్న పాఠాలను మీ జీవితంలో అమలు చేయాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజులు 23, 24, 25 మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. జీవితం అనేది యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. 23వ తేదీ మీకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 24వ తేదీ మీకు ఆశీర్వాదం అందించింది. 25వ తేదీ మీ సహనాన్ని పరీక్షించింది. ఈ 3 కలిపి మీలోని నిజమైన శక్తిని బయటపెట్టాయి. మీ బలహీనతలను చూపించాయి. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులను సక్రమముగా ఎదుర్కొంటే మీ జీవితంలో శుభ ఫలాలు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. సంబంధాలలో బలపడటం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి పరిణామం త్వరలోనే జరుగుతుంది. ఇప్పుడు మీకు అత్యంత అవసరమైనది స్థిరత్వం, సహనం, విశ్వాసం. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవలసింది ప్రతి సమస్య ఒక పరీక్ష, ప్రతి విజయం ఒక ఆశీర్వాదం అని. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ధైర్యంగా ముందుకు సాగండి. దైవంపై నమ్మకం ఉంచండి. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఒక ప్రత్యేక దైవ కటాక్షం ఉంది. మీరు భక్తితో ప్రార్థిస్తే మీ కష్టాలు తగ్గుతాయి. మీ మార్గం సులభం అవుతుంది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా, శనిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అంతిమ సందేశం: ఈ 3 రోజులు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. మీరు బలమైన వ్యక్తి అని. మీరు ఎదుర్కొన్న సమస్యలు మీకు ఒక పాఠాన్ని నేర్పడానికి మాత్రమే వచ్చాయి. ఇకపై మీరు చేయవలసింది గతాన్ని వదిలేయాలి. వర్తమానాన్ని అంగీకరించాలి. భవిష్యత్తును నిర్మించాలి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈ జాతకం మీకు ఒక మార్గదర్శకం మాత్రమే. నిజమైన శక్తి మీలోనే ఉంది. మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. మీ కలలు నిజమవుతాయి. ఇదే మీ సమయం. ఇదే మీ అవకాశం. మీరు సిద్ధంగా ఉండండి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.